నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రసాభాసాగా మారిన కరీంనగర్ కార్యాలయంలో మంత్రుల సమీక్ష ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ బాహాబహి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అధికారులు భాగస్వామ్యం కావాలి కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్కు గంటి ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు కొట్టుకుపోవడంతో బాధితుల ఆగ్రహం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాభాసాగా మారింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు. నువ్వు ఏ పార్టీ తరపున గెలిచావు, ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు, అసలు నీ పార్టీ ఏది అంటూ కౌశిక్ రెడ్డి సంజయ్ పై మండిపడ్డారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్ళింది. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడిగితే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలను జిల్లా అధికారులు భాగస్వామ్యమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, సంజయ్ కుమార్ మధ్య జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ పార్టీలు మారని వారు జీవితకాలం ఒకే పార్టీలో ఉంటే దానికి ఒక అర్థం ఉంటుందని, పార్టీలు మారిన వారు ఏదో ఒకటి మాట్లాడితే అర్థం లేదన్నారు. ఈ రోజు జరిగిన సంఘటనపై రాష్ట్ర నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించాలని, ఇటువంటి సంఘటనలు సమర్థిస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. చెప్పినటువంటి 4 పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద
తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది. లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా పిలుస్తామని బెదిరిస్తూ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ను. అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు. మిమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలనడానికి సహకరించండి. పాడి కౌశిక్ రెడ్డి అచ్చోసిన ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడని, కౌశిక్ రెడ్డి ఒక రౌడీ గుండాలాగా వ్యవహరిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చాడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. మీడియాలో కనబడటం కోసమే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని ఎస్సీ కార్పొరేషన్లకు నిధులివ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇలానే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వివరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వివరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు? నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు, అంత మర్చిపోయినవారా చరిత్ర? ఇవాళేదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లెక్క మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కి ఘనత దక్కుతుంది. ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తిని నువ్వు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొసిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మానసిక పరిస్థితి బాగాలేదని, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో అర్థం కావడం లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదే మీరు మొదటిగా ప్రశ్నించాల్సింది కేసీఆర్ని, కేటీఆర్ని అన్నారు. ఆనాడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడేదే కల్వకుంట్ల కుటుంబమని, హుజూరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచిందే మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లో సర్వసభ్య సమావేశం జరిగితే ఆ సమావేశంలో గలాట క్రియేట్ చేసే ప్రయత్నం, ఏకంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారి మీద దాడి చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేసినట్టే చాలా స్పష్టంగా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లో హుజూరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి మీరు నాకు ఓట్లు అయినట్లయితే మా కుటుంబం అంతా కూడా విషమించుకొని సస్తామని చెప్పేసి ఆనాడు హుజూరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా ఉంటూ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా అనవసరంగా అసెంబ్లీలో రాతాంతం చేసి క్రియేట్ చేసే ప్రయత్నం, స్పీకర్ గారిని అవమానపరిచే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడే మాటలు ఏంటంటే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు ఏ పార్టీలో ఉన్నాడని చెప్పేసి వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారిని ప్రశ్నించే ముందు మీరు కల్వకుంట్ల కేసీఆర్ గారు అడగండి. గతంలో వారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో. 2014 64 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు బీఎస్ పార్టీ నుంచి 2, వైసీపీ నుంచి 3, టీడీపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే కాకుండా సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే కల్వకుంట్ల కేసీఆర్ గారు. తర్వాత 2018 8 స్థానాలు గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్ 2 చేసుకొని ఏకంగా ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే కేసీఆర్ గారు. కాబట్టి ముందస్తుగా మీరు అడగాల్సింది కేసీఆర్ గారిని ప్రశ్నించిన తర్వాత, కేసీఆర్ గారిని అడిగిన తర్వాత, కేటీఆర్ గారిని అడిగిన తర్వాత జగిత్యాల శాసనసభ్యులు మీరు ఏ పార్టీలో ఉన్నారో అడిగితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. చేసిన తప్పులన్నీ మీరే చేసి, అదే కాకుండా పార్టీ ఫిరాయింపులో పాల్పడ్డ పార్టీలో మీరే ఉంటూ ఏకంగా మీరు హుజూరాబాద్లో గెలుపు కోసం మీ కుటుంబాన్ని పూచిగా చూపించి ఆనాడు హుజూరాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసిందే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి
వారి మానసిక పరిస్థితి మెరుగయ్యే వరకు తెలంగాణ సమాజం అంతా కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా హుజురాబాద్ లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా పాడి కౌశిక్ రెడ్డికి డిబైట్ రాదు కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు అవమానపరిచే ప్రయత్నం పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే జగిత్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు సంజయ్ గారు క్షమాపణ చెప్పాలని కోరుతాం. మహేశ్వరం మండల పరిధి పెండ్యాల గ్రామంలో స్వామి వివేకానంద 23వ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాలెంజ్ కప్ 2025 పోటీలను మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తీగల పాల్గొని ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మీకు ఏ సహాయకాలు కావాలని నేను శ్రీరామ్ గారు ఉంటాను. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కనుక చేసేటటువంటి అదృష్టం మీరు కనిపించారు. ఆ విధంగానే ఈ ప్రాంతంలో పుట్టి మేయర్గా, ఎమ్మెల్యేగా, ఒక చైర్మన్ గా, ప్రాంత మేయర్గా మరి అందరి శ్రీరాములు చిన్న కుటుంబం చూసి వారి యొక్క పార్టీకి మరి పెద్దగా ఉండి ఉండడం చాలా సంతోషంగా విషయం. ఏదైనప్పటికీ మనం అందరం కలుసుకొని ప్రాంతం అభివృద్ధి కోసం పార్టీని ఖచ్చితంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. పార్టీ వస్తూ ఉంటాయి, వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ మనం ఎప్పుడు ఈ ప్రాంతంలో ఉంటాం. అందుకని మీరందరూ కూడా ప్రోత్సహించండి. తప్పకుండా మా సహకారం మీకు అందరికీ ఉంటాయని చెప్పి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో కెనాల్కు గండి పడటంతో గ్రామంలోని ఇల్లు జలమయమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా చిరుగు మామిడి తిమ్మాపూర్ మండలంలోని ఎగువ ప్రాంతాలకు నీటిని కెనాల్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. కెనాల్ మరమ్మతులు నిర్వహించకపోవడంతో గండిపడి మన్నెంపల్లి గ్రామంలోని ఇళ్లకు నీరు పోయి నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. గ్రామం మొత్తం జలమయమైపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ 9వ డివిజన్ పరిధిలో నంది హిల్స్ చౌరస్తా పక్కన సెంటెన్స్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో స్కూల్ డైరెక్టర్ చందన ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. నా నియోజకవర్గంలో 8 సంవత్సరాల క్రితం 200 మంది విద్యార్థులతో ప్రారంభించి నేడు 1400 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం చాలా గొప్ప విషయం అని ఆమె తెలిపారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పించి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఉపాధ్యాయులను కోరారు. మనస్ఫూర్తి అభినందిస్తున్నానమ్మా. ఎందుకంటే చాలా స్కూల్స్లలో గత 4 సంవత్సరాల్లో నేను చూశాను, ఎంతసేపు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ ఒకటే ప్రధానంగా అనుకుంటున్నారు తప్పిస్తే మన లాంగ్వేజ్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది చేయలేరు కాబట్టి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన అటెన్షన్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఖచ్చితంగా మీ పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ ఉన్న చాలా మంది ఇండ్ల మీద డిపెండ్ అయ్యి చాలా మంది పేదవాళ్ళు మన దగ్గర పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లలోనే చదువుతూ ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో చదువురాని వాళ్ళందరూ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ పిల్లల గురించి కూడా కొంచెం అటెన్షన్ ఇవ్వండి అని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రత్యేకంగా వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, పొద్దున్న లేస్తారు, 10 ఇండ్లలో పని చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఏదో స్కూల్కి పంపిస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చదువుకుంటారు, పడుకుంటారు తప్పిస్తే
వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అని మానిటరింగ్ చేసేంత ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి మన పిల్లలు, మీ పిల్లల్ని ఎట్లయితే ఏ గ్రేడ్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారో, మార్క్స్ ఎన్ని వచ్చినాయని ఏ విధంగా అయితే మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారో, మీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు, డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది ఒక్కసారి మీరు అడగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి బాటలు వేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అదొకటి కూడా ఆలోచించమని మీకు అందరు కూడా పేరు పైన మనవి చేస్తాను. ప్రధానంగా బుక్స్, పిల్లలకి రీడింగ్ బాగా హ్యాబిట్ ఉండేటట్టు చూసుకోండి. ఫోన్లు నిజంగానే దూరంగా పెట్టండి. మరి ఎగ్జామ్స్ ఉన్న పీరియడ్లో అయితే మనము పేరెంట్స్ని సెల్ఫ్గా ఇంట్లోనే మనము డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం. ఎందుకంటే జనరల్గా టీవీ చూస్తూ ఉంటాం, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి 10th క్లాస్ చదువుతున్న పిల్లలకైతే మోర్ అటెన్షన్ ఇవ్వాలని మరొకసారి మీకు అందరు కూడా పేరు పైన మనవి చేస్తూ, మరొకసారి చందనకి, ప్రతాప్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు మీతో పాటు మీ స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే ఆషామాషి కాదు, 8 సంవత్సరాలలో 1400 మంది పిల్లల్ని మీరు స్ట్రెంత్ పెంచుకున్నారంటే మీ మీద నమ్మకం, విశ్వాసం పేరెంట్స్కి ఆ విధంగా ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక మాట చెప్పింది, ప్రతి పేరెంట్తో నేను డిస్కస్ చేస్తానమ్మా అన్నారు. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసమే కావాలి పేరెంట్స్కి. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మంచి విద్యను అందించడంలో ముందున్న మీ స్కూల్కి మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రసాభాసాగా మారిన కరీంనగర్ కార్యాలయంలో మంత్రుల సమీక్ష. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ బాహాబహి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అధికారులు భాగస్వామ్యం కావాలి. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్కు గంటి, ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు కొట్టుకుపోవడంతో బాధితుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.